తన భర్తను కానిస్టేబుల్ విధుల నుంచి కాంగ్రెస్ నేతలు కక్షపూరితంగా సస్పెండ్ చేయించారని సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపల్ 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కమలపురం గీతాంజలి ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుండి పోటీ చేస్తున్న తనను అన్ని ప్రలోభాలకు గురిచేశారని, అయినా తాను అంగీకరించకపోవడంతో కక్షపూరితంగా కొమరవెల్లి పిఎస్లో విధులు నిర్వహిస్తున్న తన భర్తను సస్పెండ్ చేయించారని ఆమె ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. తన భర్త సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేసి మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. చిన్న పిల్లల్ని వేసుకొని నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో పని చేయడానికి ఆసక్తి చూపించి చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి నేను పల్లారాజేశ్వర రెడ్డి సార్ గారి నాయకత్వంలో పార్టీలో జాయిన్ అయ్యి నాకు ఉత్సాహం ఉంది సార్, పార్టీలో పాల్గొని పనులు చేయాలి, ప్రజలకు సేవ చేయాలని నేను సార్కి విన్నవించుకోవడం జరిగింది. అప్పుడు నన్ను దృష్టిలో పెట్టుకొని సార్ గారు నేను విద్యావంతురాలని తెలుసుకొని నాకు పని చేయడానికి ఇష్టం ఉంది అని తెలుసుకొని అతను నన్ను గౌరవించి నా విద్యను గౌరవించి ఈరోజు నాకు టికెట్ ఇచ్చి 2వ వార్డు కౌన్సిలర్గా నన్ను నిలబెట్టడం జరిగింది. అదే ఉత్సాహంతో ప్రజలిచ్చే ఆశీర్వాదంతో నేను ముందుకెళ్తున్నాను. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నదంటే వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉన్నదన్న అహంకారంతోని, డబ్బు ఉన్నదన్న పొగరుతోని ఈరోజు నా భర్తను సిద్దిపేట సిపి ఆఫీస్కి అటాచ్ చేయడమే కాకుండా రాత్రి 11 గంటలకి నేను నా చిన్న పిల్లల్ని వేసుకొని నిద్రిస్తున్న సమయంలో పోలీస్ ఫోర్స్తోని ఇంటికి పంపించి సస్పెన్షన్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అసలు సార్ వాళ్ళు కూడా ఒక లేడీ కానిస్టేబుల్తో కూడా రాకుండా 4 మెన్ కానిస్టేబుల్స్తో వచ్చి మరి ఇంటికి వచ్చి ఈ సస్పెన్షన్ ఆర్డర్ని తీసుకొని వచ్చి సైన్ చేయమనడం జరిగింది నా భర్తను. ఇక్కడితో ఆగకుండా ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా కూడా మేము లొంగడం లేదని చెప్పి ఈరోజు సస్పెన్షన్ ఆర్డర్తో ఇంటికి వచ్చి ఈ విధంగా మాపై దాడి చేయడం కరెక్ట్ కాదు సార్. నా భర్త ఏ రోజు కూడా నాతో పాటు ప్రచారంలో పాల్గొనలేదు, నాతో పాటు కండవలు ధరించి తిరగలేదు. ఇంటింటికి నేనే వెళ్ళి ప్రచారం చేసుకుంటూ ప్రజల మధ్యకు చొచ్చుకొని వెళ్ళి సమాజానికి మా మీద ఉన్న గౌరవంతో ముందుకు వెళ్తున్నాను.